ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఏ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ ఆహారముని మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జ్ఞానులు సమర్పించిన కానుకలలో రెండవది సామ్రాణి. సామ్రాణిని మండుచున్న నిప్పుల్లో వేస్తే సువాసనను వెదజల్లుతుంది. అట్లనే ఆయన మనకు పరిమళ సువాసనగా ఉండుటకు శ్రమల కొలివిలో అనగా సిలువలో అర్పణముగాను బలిగాను తన్ను తాను అర్పించుకున్నాడు. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ సువాసనముగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. సామ్రాణి ఆయన మానవత్వానికి సాదృశ్యముగా ఉంది. ఈ అర్పణ అర్పించబడడానికి శరీరధారిగా సింహాసనం నుండి సిలువకు దిగి వచ్చారు. ఆయన దేవుని స్థానముల నుండి ఆ పని చేయలేడా? సాధ్యం కాదు. దేవుడు ఆత్మ, ఆయనకు రక్తమాంసములు లేవు. పరిశుద్ధిని రక్తం చిందించకపోతే మన పాపములకు పరిహారం లేదు. అందుకే సంపూర్ణ దేవుడై ఉండియు సంపూర్ణ మానవునిగా ఈ లోకమునకు ఆయన ఏతించాడు. పాత నిబంధన కాలంలో అర్పణలో తప్పక సామ్రాణి ఉండాలి అనే నియమము ఉంది. సామ్రాణి ఆరాధనకు కూడా సాదృశ్యముగా ఉంది. అంటే జ్ఞానులు సామ్రాణిని అర్పించడం ద్వారా ఆయన మానవత్వంతో పాటు ఆయన ఆరాధనీయుడు అనే విషయాన్ని లోకానికి చాటి చెబుతున్నారు. ఆయన ఆరాధనీయుడైతే తప్పక దేవుడై ఉండి తీరాలి. ఎందుకంటే మనుషులు కానీ దేవదూతులు కానీ ఆరాధనకు పాత్రులు కారు. అవును ప్రియ స్నేహితుడా, ఆయన ఆరాధనీయుడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతవరకు నీవు ఎట్లా దేవుని ఆరాధించావో తెలియదు. కానీ ఇక నుండైనా ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం. జ్ఞానులు అర్పించిన కానుకలలో 3వదిగా బోళము. ఇది ముండ్ల చెట్టు నుండి తీసిన జిగురు పదార్థము. రుచికి చాలా చేదుగా ఉండి సువాసనను వెదజల్లే పదార్థం. బోళమునకు గోపరసము అనే మరొక పేరు కూడా ఉంది. మన వ్యవహారిక భాషలో అత్తరు, సెంటు అని కూడా పిలుస్తారు. బోళమును సువాసన కోసం వస్త్రములలో జల్లుతారు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే. కీర్తనలు 45వ అధ్యాయము 8వ వచనం. సువాసనతో ఆహ్లాదం కలిగించడానికి పరుపు మీద జల్లుతారు. నా పరుపు మీద బోళము అగరకారపు చెక్క చల్లి ఉన్నాను. సామెతలు 7వ అధ్యాయము 7వ వచనం. బాడీ స్ప్రే అని కూడా ఈ బోళమును ఉపయోగిస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారామి 150 సేర్లు తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. యోహాను సువార్త 19వ అధ్యాయము 39-40 వచనములు. బోళముతో నిల్వ చేసిన శవాలు 1000 సంవత్సరాలు చెడిపోకుండా ఉంటాయి. బోళము యేసు ప్రభు యొక్క శ్రమలకు పునరుద్ధానానికి సూచనగా ఉంది. అంటే ఆయన మన నిమిత్తం శ్రమపడి మరణించి మృత్యువును జయించి తిరిగి లేస్తాడు అనే విషయాన్ని ముందుగానే వారు అర్థం చేసుకోగలిగారు. అందుకే ఆయనను దేవునిగా ఆరాధించారు. జ్ఞానులు సమర్పించిన కానుకలలో అంతటి జ్ఞానము ఇముడి ఉంది. ప్రియ స్నేహితుడా,
వారు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు, ఆయన జన్మించి 2020 సంవత్సరములు గతించిపోతా ఉంది. అయినా జ్ఞానులు ఆరాధించిన విధంగా నీవు ఆరాధించలేకపోతున్నావు. ఈ దినమైనా నీ హృదయాన్ని దేవునికిచ్చి పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించు. కనీసం ఇక నుండైనా ఆ ఆరాధనీయుని ఆరాధిద్దాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతా మాకు తోడుగునండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. వాక్యమైన నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆరాధేయుడైన నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కావలసిన కృప నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. యేసయ్యా, నీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. బలహీనలను బలపరచండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి. చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడించండి బిడ్డలకు కావలసిన నీ కృపను వారికి ప్రసాదించండి నాయనా. నీకు స్తోత్రములు. దూరదేశంలో ఉండి ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. వారి జీవితంలో కూడా ఒక నూతనమైన కార్యములు జరిగించండి ప్రభా. నీ రాకడ అతి సమీపం ఉంది. ప్రతి ఒక్కరూ నీ రాకడికి సిద్ధపడినట్లుగా ఆయత్తపరచండి. ఈ దినమంతా నీ కాపుదల, నీ సన్నిధి, నీ భద్రత మాకు తోడుగా ఉంచుమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు సమస్తమై మా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.